అందరికీ నా ప్రత్యేకమైన వందనములు. మరోసారి దేవుని సంగతులను ధ్యానిస్తున్నాము. మీలో అనేకులకు నేను చెప్పే సంగతులు తెలుసు. ఎందుకంటే దేవుని వాక్యాలను బోధించిన అనుభవజ్ఞులైన దైవ సేవకులు, అనుభవజ్ఞులైన విశ్వాసులు, అనుచరులు క్రైస్తవ సంఘాలలో ఉన్నారనే సంగతిని గుర్తించిన వాడనై మీలో ఒకడిగా వీటిని మీకు జ్ఞాపకం చేసే ప్రయత్నం చేస్తున్నాను. అయితే సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా వాస్తవాల వెలుగులో భక్తిని భక్తి సూత్రాలతో జరిగించాలనే భావనకు కట్టుబడిన వాడను. దేవుని న్యాయ సూత్రాలు కానీ, దేవుని లేఖనాలు కానీ, దైవ సేవకులైనా, వారిని నడిపించే నాయకులైనా, విశ్వాసులైనా మరెవరైనప్పటికీ అనుసరించి తీరవలసిందే. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి దేవుని వాక్యము లేదు. మనందరం కూడా సమభావనతో చక్కగా దేవుని సంగతులను ధ్యానించే పద్ధతిని అనుసరించినప్పుడే మనం అనుకున్న ఆధ్యాత్మిక ప్రగతిని, భౌతిక ప్రగతిని సాధించటం సాధ్యమవుతుంది. ఈరోజు యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనములో యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యులతో చెప్పిన ఓ సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఇక్కడ మనం జాగ్రత్తగా దేవుని సంగతులను పరిశీలించినప్పుడు యేసు ప్రభు సమరయుల ప్రాంతానికి శిష్యులతో పాటు వెళ్ళి సుకారులో యాకోబు బావి దగ్గర ఉన్నప్పుడు సమరయు నుండి వచ్చిన స్త్రీ జీవితాన్ని అద్భుతంగా దేవుని వైపునకు మళ్లించాడు. అనగా దేవుని సేవను వ్యక్తిగతంగా జరిగించాడు. ఆమెకు అర్థమయ్యేటట్లుగా దేవుని బోధలను జరిగించాడు. యేసుక్రీస్తు ఈ అద్భుతమైన సేవలను జరిగిస్తూ ఉన్నప్పుడు అప్పటికే మిట్ట మధ్యాహ్నం అయింది. శిష్యులందరూ దగ్గరలో ఉన్న గ్రామానికి వెళ్ళి భోజనం చేసి యేసు ప్రభు కూడా భోజనాన్ని తీసుకొచ్చారు. అది సందర్భం అన్నమాట. యేసు ప్రభు ఒక్కడే అక్కడ ఉన్నప్పుడు ఏ శిష్యుడు నీకు తోడుగా ఉంటానండి, మిగిలిన వాళ్ళు వెళ్ళొస్తారనే ఆలోచన ఎందుకు చెయ్యలేదో ఏమో కానీ కలిసికట్టుగా భోజనం చేయటానికి మాత్రం సమయాన్ని పాటించి దగ్గరలో ఉన్న ప్రాంతానికి వెళ్ళి భోజనం చేసి వచ్చేటప్పుడు ప్రభువుకు భోజనం తీసుకొచ్చారు. ఒక పొట్లాన్ని తీసుకొచ్చారు అన్నమాట. ముందేమో మేము రామండి, సమరయుల ప్రాంతంలో మేము అడుగు పెట్టమనే భావనను వ్యక్తం చేశారు. మొత్తానికి వెళ్ళిన తర్వాత ఎడు తిరిగి వచ్చాం కదా, నిండా మునిగిన వారికి చలేంట్లే అనుకున్నారో ఏంటో, ఆ ప్రాంతంలో భోజనం చేయాలని ఆశించారు. భోజన సమయంలో భోజనం చేయటం తప్పు కాదు. అయితే యేసు ప్రభు ఎందుచేతనో ఆ బావి దగ్గరే కూర్చొని ఉన్నాడు. బావి దగ్గర కూర్చున్నప్పుడు శిష్యులలో ఒకళ్ళో ఇద్దరో, పేతురు కానీ యోహాను కానీ మరి ఎవరైనా వచ్చి మీరు ఒక్కళ్ళే ఉన్నారు కదా, మేము ఇక్కడ ఉంటాము, మిగిలిన వాళ్ళు వెళతారు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లుగా మనం చూడం. మొత్తానికి వారు వెళ్ళారు, వచ్చారు. వారు వెళ్ళి వచ్చేలోపు ఆ ప్రాంతంలో ఉన్న ఓ స్త్రీ ఆ బావిలోని నీటిని చేదుకోవటానికి వచ్చింది. అప్పుడు ప్రభు అక్కడ ఉన్నాడు. ఆ సమయంలో అద్భుతమైన సంభాషణ జరిగింది. ఆ సంభాషణలో ప్రభు యొక్క పూర్తి సువార్తను ఆమె అర్థం చేసుకుని ఘనంగా స్పందించింది. అద్భుతంగా తన జీవితాన్ని మార్చుకుని తాను వచ్చిన పనిని మరిచిపోయి గ్రామములోకి వెళ్ళి అందరికీ ప్రభువును గూర్చి తెలియజేసింది. అదే గ్రామానికి వెళ్ళిన శిష్యులు అక్కడున్న ఆహారాన్ని భుజించి వచ్చేటప్పుడు యేసు ప్రభువుకు భోజనం తీసుకొచ్చారు. యేసు ప్రభు ద్వారా అద్భుత చైతన్యము గావించబడిన ఈ స్త్రీ తాను వచ్చిన పనిని వదిలిపెట్టి అదే గ్రామానికి వెళ్ళి ప్రజలను ప్రభు దగ్గరకు నడిపించింది. శిష్యులేమో ఆహారాన్ని తీసుకొచ్చారు. సమరయ నుండి వచ్చిన స్త్రీ అనగా మార్పు చెందిన తరువాత ప్రజలను ప్రభు దగ్గరకు నడిపించింది. ఈ సందర్భాన్ని మనం ఆలోచిస్తే చాలా వింతగానూ ఆశ్చర్యంగానూ ఉంటుంది కదా. శిష్యులు గొప్పవాళ్లే కానీ ఎందుచేతనో ఆ సమయంలో భోజనం చేయటమే ప్రధానంగా ఎంచుకున్నారు. భోజనం చేయటం కూడా తప్పు కాదు కదా, దేవుడిచ్చిన ఈ శరీరానికి పోషణ అవసరం. కానీ ఆమె ఆకలిని మరిచి ప్రజలను ప్రభు దగ్గరకు నడిపించిన విధమును పరిశీలన చేస్తే భోజనం చేసి రావటం, భోజనం తీసుకురావటం కంటే ప్రజలను ప్రభు దగ్గరకు నడిపించడం నాణ్యమైన సంగతిగా అనిపించటం లేదు. ఒకే ఒక్కసారి ప్రభుతో సంభాషించిన ఆ స్త్రీ అంత గొప్పగా స్పందిస్తే ఎన్నోసార్లు వ్యక్తిగతంగా ప్రభుతో సంభాషించిన ఈ శిష్యులకు ఆమెకొచ్చిన ఆలోచన ఎందుకు రాలేదు? చాలా ఆశ్చర్యంగా ఉంటుంది కదా. ఒకే ఒక్క సంభాషణతో ఆమెలో అంత ఆధ్యాత్మిక చైతన్యం కలిగితే
అప్పటికి ఎన్నోసార్లు ప్రభువుతో సంభాషించిన శిష్యులలో చైతన్యం రాలేదని నేను అనట్లేదు, కానీ ఆమెలో వచ్చిన చైతన్యము లాంటి చైతన్యం అప్పటికి రాలేదేమోననేది నా భావన. మీరు కూడా పరిశీలించండి. ఆ సమయములో ప్రభు అయిన యేసు చెప్పినటువంటి మాట, యేసు వారిని చూచి, శిష్యులను చూచి, భోజనం చేయండి గురువు గారు, మీకోసం భోజనం తీసుకొచ్చాము అని చెప్పిన సందర్భములో ఆయన చెప్పిన మాట ఏమిటంటే, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. అదేంటండి బాబు, ఆయనను ఎవరో పంపించారంటున్నారు, వాక్యంలో కూడా ఉన్నట్లుగా ఉన్నది, మీరు చదివారు అంటే మనకు అర్థమయ్యే భాషలో బైబిల్ గ్రంథం రాయబడింది. ఆయన దేవుడయుండి కూడా దేవుని కుమారుడుగా అభివర్ణించబడ్డాడు. మరో అధికారానికి లోబడి ఏ విధంగా సేవలు అందించాడోననే సంగతి మనకు తెలియచేయబడింది. అంటే మనం కూడా దేవునికి లోబడి దేవుని ఆలోచనలను అనుసరించి దేవుని సేవలను జరిగించాలి అనటానికి ఆదర్శంగా ప్రభు భావాన్ని, ఆయన సంభాషణలను మనం స్వీకరించాలి. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చటం నాకు ఆహారము అన్నాడు. అంటే భౌతికంగా భోజనం చేయటం మంచిదే, కానీ ఈ పూట ఎందుకో ఆ భోజనం చేయాలని నేను అనుకోవట్లేదు. దేవుని చిత్తమును నెరవేర్చటమే నాకు మహా సంతోషాన్ని కలిగిస్తోంది, నా కడుపు నింపేది అదే కదా అని ప్రభు చెప్పాడనమాట. ఈ సంగతిని మనందరం ఆలోచన చెయ్యాలి. దేవుని ప్రజలారా, దేవుని సేవకులైనా విశ్వాసులైనా మరి ఎవరైనప్పటికీ దేవుని చిత్తమును నెరవేర్చేవారు ఎప్పుడూ కూడా ఉన్నతమైన భావాలలో ఉంటారండి. నాసిరకపు భావాలు, నాసిరకపు మాటలు, నాసిరకపు సేవలు, స్వార్థ ప్రయోజనాల కొరకు విచిత్రంగా వ్యవహారం చేయటం, అక్కడికి ఇక్కడికి తిరగటం, అనవసరమైన గందరగోళ పరిస్థితులను సృష్టించడం, సమర్థించుకోవటం, అదో రకమైనటువంటి విచిత్రమైన పోకడలతో వాళ్ళు ఉండరండి. దేవుని చిత్తము నెరవేర్చే వారికి ఉన్న నిబద్ధత ఎప్పుడూ కూడా ప్రత్యేకంగానే కనబడుతుంది. వాళ్ళు సేవకులైనా, నాయకులైనా, విశ్వాసులైనా. ఇప్పటికే మీరు వాళ్ళని గమనించుంటారు కదా. వాళ్ళు టాలాటోలీగా ఉండరు, ఒక పద్ధతిగా, ఒక సంస్కారంగా ఉంటారు. ఏ మాట పడితే ఆ మాట మాట్లాడరు. వ్యక్తిగత ప్రయోజనాలనే ప్రధానంగా ఎప్పుడు దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని ప్రజలకు అందించరు. దేవుని చిత్తమే ప్రధానంగా ప్రజలకు తెలియజేస్తూ ఉంటారు. దేవుని ఆలోచనల చొప్పున నడుచుకునే నాణ్యమైనటువంటి మనుషులు అరుదుగా కనపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళను గుర్తించి సహకరించండి, అలాంటి వాళ్ళని అభినందించండి. అలాంటి వారిని ఆధ్యాత్మిక గురువులుగా భావించి వారి శిష్యరికములో దేవుని సంగతులు నేర్చుకోండి. కానీ ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళి ఏది పడితే అది విని ఇదే దేవుని సేవని, ఇదే ఉపదేశమని, ఇదే పద్ధతిని, ఇదే భక్తిని అనవసరమైన భ్రమలోకి వెళ్ళి విలువైన జీవితాన్ని వ్యర్థం చేసుకోకుండాను అర్థవంతమైన ఆలోచనలతో, అర్థవంతమైన ఆధ్యాత్మిక సూత్రాలతో మన జీవితాలను, కుటుంబాలను, సంఘములను నిర్మించుకోవాలి. దేవుని చిత్తమును నెరవేర్చటమే నాకు ఆహారం. ఈ పూటకి మీరు భోజనం చేయండి. నాకు తెచ్చిన భోజనం కూడా 2, 3, 4 పంచుకు తినేయండి. ఈ పూట నేను భోజనం చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే నన్ను సంతృప్తిపరిచినటువంటి ఓ సంగతి ఉన్నది. సమరయ నుండి వచ్చిన స్త్రీ తన దోషములను వదిలిపెట్టి భేషరతుగా దేవునిగా సేవించటానికి దేవుని అంగీకరించి తన గ్రామానికి వెళ్ళింది ప్రజలను తీసుకుని రావటానికి. అంతకంటే మించినదేమున్నది? అదే గ్రామానికి మీరు వెళ్ళి భోజనం తీసుకొచ్చారు, అదే గ్రామానికి ఆమె వెళ్ళి ప్రజలను తీసుకుని రాబోతుంది అని మహా సంతోషాన్ని వ్యక్తం చేశాడు ప్రభువు. కనుక దేవుని ప్రజలారా, దేవుని పేరుతో వ్యక్తిగతమైన ప్రతిష్టను పెంచుకోవటానికో, ఆస్తిపాస్తులు పెంచుకోవటానికో, ఆశీర్వాదాలతో ఇళ్ళు, వాకిళ్ళు, పొలాలు ఒకదాని తర్వాత ఒకటి ఏర్పాటు చేసుకోవటానికో దేవుని సన్నిధిలో మన జీవితాలను కొనసాగించటం మాత్రమే కాకుండాను ప్రజలను ప్రభు దగ్గరకు నడిపించడమే ప్రధాన అంశం. చాలామంది సాక్ష్యాలు వింటాం. నేను ఇన్ని సంవత్సరాల క్రితం ప్రభును నమ్ముకున్నాను, ఇన్ని సభలు సమావేశాలకు వెళ్ళాను, ఎంతమందికి చేయూతనిచ్చాను, మంచిదే. కానీ ఎంతమందిని ప్రభు సన్నిధికి నడిపించారు? మీ కుటుంబ సభ్యులైనా వచ్చారా? ఆ కుటుంబంలో ఉన్న భర్తలైనా వచ్చారా? భార్యలైనా వచ్చారా? పిల్లలు వచ్చారా? మనవరాళ్ళు వచ్చారా? ఇరుగు పొరుగు వారికి ఏమైనా సువార్త జరిగిందా? ఇన్ని సంవత్సరాల భక్తి జీవితంలో ఏ ఒక్కరిని ప్రభావితం
చెయ్యలేకపోవటం పరిశీలించవలసిన అంశం కాదా? అంటే నా భక్తి నేను చేసుకుంటానండి, గుర్తొచ్చినప్పుడు మందిరానికి వెళతానండి, నాకు ఏదైనా అనిపిస్తే బైబిల్ చదువుతానండి, ప్రార్థన చేయాలంటే చేస్తానండి, లేకపోతే లేదండి, మధ్యలో వెళతానండి ఆరాధనకు, మధ్యలోనే లేచి వచ్చేస్తానండి. ఇలాంటి పద్ధతులతో కూడిన భక్తి చేస్తూ అదేమంటే 30 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, వీటి వల్ల పెద్ద ప్రయోజనం లేదు కదా. అన్ని సంవత్సరాలు భక్తి చేయటం గొప్పే, కానీ మనకు తోచినట్లుగా భక్తి చేయటం వలన ప్రయోజనం ఏమున్నది? ఒక్క సంభాషణతో సమరయ నుండి వచ్చిన స్త్రీ ఇంత గొప్పగా స్పందించి తన గ్రామస్తులను యేసయ్య దగ్గరకు నడిపించింది. వాళ్ళు వచ్చి బ్రతిమలాడారు ప్రభువుని, అయ్యా మా ఊరు రండి అన్నప్పుడు ప్రభువు శిష్యులతో కలిసి వెళ్ళి 2 రోజులుండి ఎంతోమంది జీవితాలను ప్రభావితం చేసి పాపములో నుంచి విడిపించాడు. మరి చాలా సంవత్సరాల క్రితం దేవుని వాక్యాన్ని నేర్చుకుని ఫలానా వాళ్ళ ప్రసంగాలు విన్నామండి, ఫలానా వాళ్ళు మా ఇంటికి వచ్చారండి, అదిగో చూడండి మా దగ్గర ఫోటో ఉంది, ఫలానా గొప్ప దైవ సేవకులు ఇప్పుడు లేరండి, దేవుని సన్నిధికి వెళ్ళారు, వాళ్ళు మా ఇంటికి వచ్చి ఎన్ని సభలు సమావేశాలు నిర్వహించారో అని చెప్పుకున్నప్పుడు, అంత గొప్ప దైవజనులు అంత గొప్ప భారంతో దేవుని వాక్యాన్ని చెప్పినప్పుడు ఎంతసేపు భౌతికంగా దేవుని ద్వారా ప్రయోజనాలు పొందుకొని పెద్దవాళ్ళు అయిపోవాలని అనుకున్నారే తప్ప, ఆరోగ్యాన్ని పొందుకోవాలని అనుకున్నారే తప్ప, ఆర్థిక ప్రయోజనాలను వృద్ధి చేసుకోవాలని అనుకున్నారే తప్ప, ఆధ్యాత్మికంగా మనం ఏదో ఒకటి చెయ్యాలి, మన ప్రాంతాలలో ఉన్న సంఘాలను నిర్మించుకోవాలి, యోగ్యమైన దైవ సేవకులకు సహకారం అందించాలి, వాళ్ళను పిలిపించి దేవుని వాక్యాలు చెప్పించాలి అని ఏనాడు ఎప్పుడూ ఆలోచించలేదే. ఆలోచించండి. మన ఉద్దేశములు, మన భావాలు దేవుని చిత్తాన్ని నెరవేర్చటమే ప్రధానంగా ఉండాలి, కానీ మన చిత్తాన్ని దేవుని ద్వారా నెరవేర్చుకోవటం భక్తి కాదండి. భక్తిలో అదొక భాగం. మన చిత్తాన్ని అంటే మనకు కావలసిన వాటిని దేవుని అడుగుతాము, దేవుడిస్తాడు, మంచిదే, వాటి గురించి మనం సాక్ష్యాలు చెబుతాము అవకాశం ఉన్న ప్రతి చోట, అది వేరే సంగతి. మరి దేవుని చిత్తం ఏమిటి? మన పట్ల దేవుడు కలిగి ఉన్న చిత్తం ఏమిటి? మనం ఇల్లు కట్టుకోవాలని, వస్తువులు వాహనాలు ఏర్పాటు చేసుకోవాలని, అధిక సంపాదన చేసుకోవాలనేది మన చిత్తం. దానిని దేవుడు ఆమోదించి ఇచ్చాడు అనుకుందాం. మరి దేవుడు మన పట్ల మరో చిత్తాన్ని కలిగి ఉన్నాడు కదా. దేవుడేం చెబుతున్నాడు తెలుసా? ఏమండి, మీరు ప్రభువును నమ్ముకున్నారు, ఎన్నో ఆర్థిక ఆశీర్వాదాలు పొందుకున్నారు, వాటిని దేవుని మహిమార్థమై వినియోగించరే? దేవుని సన్నిధికి వచ్చేసరికి పొదుపు మంత్రాన్ని ఎందుకు పాటిస్తున్నారు? సువార్తను మీరన్నా చెప్పండి, చెప్పేవారినైనా పంపించండి, వారికి సహకరించండి. ఆ పని ఎప్పుడూ ఎన్నడూ చేయలేదు. ఎంతసేపు భక్తి అంటే మీ చిత్తాన్ని నా ద్వారా నెరవేర్చుకోవటమేనా? నా చిత్తాన్ని నా పిల్లలుగా అభివర్ణించబడిన మీరు నెరవేర్చరా? సువార్తను ప్రత్యక్షంగానో పరోక్షంగానో అందించడానికి మీరు ఏ విధంగానూ ముందుకు రారా? ఎంతసేపు మీ ఆలోచనలు నెరవేర్చుకోవటానికి కనబడిన దైవ సేవకులందరూ ప్రార్థనలు చేస్తే వాటిని పొందుకుని సాక్ష్యం చెప్పి కూర్చుంటారా? మీ చిత్తాలు నెరవేర్చబడుతున్నాయి, మరి నేను మీ పట్ల కలిగి ఉన్న ఆలోచనను మీరు ఎందుకు నెరవేర్చటం లేదు? ఈ ప్రశ్నకు మనందరం సమాధానం చెప్పాలి కదా. ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఈ పూట నేను భోజనం చేయాలని అనుకోవట్లేదయ్యా, నా కడుపు నిండిపోయింది. ఎలా నిండిపోయిందో తెలుసా? ఒక మనిషికి సువార్త చెప్పాను, ఆమె ప్రభువుని అంగీకరించింది, ఆమెలో ఉన్న దోషాలన్నీ వదిలిపెట్టింది, ఎంతో సంతోషంగా పరిగెత్తుకుంటూ ఊరిలోకి వెళ్ళింది. అంతకంటే మించిన ఆహారం నాకేముంటుంది? దేవుని చిత్తమును నెరవేర్చటమే నాకు ఆహారం. క్రైస్తవ సంఘాలలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ సంగతిని ఆలోచన చేయాలి. దేవుని చిత్తాన్ని మనం నెరవేరుస్తున్నామా? దేవుని చిత్తములో సభలు సమావేశాలు జరుగుతున్నాయా? దేవుని చిత్తములో సంఘ కార్యక్రమాలు కొనసాగుతున్నాయా? లేక మన ఇష్టము చొప్పున మనకిష్టమైన వారిని పిలిపించటం, మనకు వీలుగా ఉన్న వారిని పిలిపించటం, మనకు తోచిన కార్యక్రమాలను నిర్వహించటం, లేదా వాళ్ళు చేస్తున్నారు కనుక మనం కూడా చేయాలి, మనం పలసనైపోతామేమో, వాళ్ళు సమావేశాలు చాలా పెద్ద ఎత్తులో చేశారు, అంతకంటే మనం ఇంకా పెద్ద ఎత్తులో చేయాలి, ఇంకా పెద్ద పెద్ద లైట్లు పెట్టాలి, పెద్ద పెద్ద వేదికలు వేయాలి. ఇవన్నీ సరైనటువంటి ఆలోచన విధానం కాదు. అవసరతను బట్టి వాటిని మనం ఏర్పాటు చేసుకోవాలి.
అదే ప్రధానము, లేకపోతే దేవుని వాక్యము ప్రధానమా? ఆధ్యాత్మిక సంగీతము, అర్థవంతమైన పాటలు, సరిగా దేవుని సంగతులను సూటిగా స్పష్టంగా ఉన్నవి ఉన్నట్లుగా చెప్పగలిగిన ప్రసంగికులను ఎంపిక చేసుకోవటం, ఇవి ప్రధాన అంశాలా? లేకపోతే ఎంత పెద్ద మైదానములో కార్యక్రమాలు నిర్వహించామో, ఎంత పెద్ద వేదికను మనం సిద్ధం చేశామో, ఎంతగా అలంకరించామో, ఇవి ప్రధాన అంశాలా? సర్లే, వేదికలను ఏర్పాటు చేయటం, మైదానాలలో ప్రజల సౌకర్యార్థమై కొన్ని ఏర్పాట్లు జరిగించటం పొరపాటుని నేను అనట్లేదు, కానీ అనవసరమైన ఆడంబరాలు, ఆర్భాటాలకు సభలు, సమావేశాలు వేదికలు అవ్వటం ఏ విధంగానూ మంచిది కాదు కదా. ఆధ్యాత్మికతను ప్రదర్శించవలసినది పోయి మనం ఎంత గొప్పవాళ్ళమో, మనం ఎంత ఖరీదైన వాళ్ళమో చూపించుకోవటానికి సభలు, సమావేశాలు, మందిరాలు ఇత్యాది కార్యక్రమాలు ఏ విధంగానూ మంచిది కాదు కదా. దేవుని చిత్తమును నెరవేర్చటం అంటే సభలో సమావేశాలు నిర్వహించటమా, లేకపోతే దేవుని చిత్తములో వాటిని నిర్వహించటమా? ఆలోచించాలి. మనకు తోచినదంతా కూడా దేవుని చిత్తమని అనుకోవటం, మనకిష్టం లేనిది దేవుని చిత్తము కాదని భావించటం కాకుండాను, దేవుని ఆలోచనల చొప్పున నడుచుకునే పద్ధతులను ఎవరు అనుసరిస్తారో వారు దేవునికి అనుగుణముగా ఉన్నారు. ఇక్కడ ఒకే ఒక్క సంభాషణతో ఆమెలో నైతిక చైతన్యం వచ్చింది. ఎన్నోసార్లు అప్పటికే సంభాషించిన శిష్యులలో రాలేదని నేను అనను, కానీ ఎందుచేతనో ఈమె చేసినటువంటి సేవను వారు అప్పటికి జరిగించలేదు, తర్వాత అద్భుతమైన సేవలు చేశారు. ఆలోచించండి దేవుని ప్రజలారా, దేవుని చిత్తాన్ని మనం నెరవేరుస్తున్నామా, లేక మన సొంత అభిప్రాయాలను భక్తిలో నెరవేర్చుకుంటున్నామా? ఈ సంగతిని ప్రతి ఒక్కరూ పరిశీలించుకోవటం చాలా ప్రాముఖ్యమైన సంగతి. యోబు పుస్తకం 23వ అధ్యాయము 12వ వచనములో ఎంత చక్కని మాట చెప్పాడండి. ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచి తిని. ఎంతకంటే గొప్ప సమర్పణ ఎక్కడన్నా కనబడుతుందా? ఆయన పెదవుల ఆజ్ఞను అనగా దేవుని మాటను నేను విడిచి ఎప్పుడూ వెర్రిగా తిరగలేదు, నాకు తోచినట్లుగా నేను వ్యవహరించలేదు. ఆ తర్వాత చెబుతున్నాడు, ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచుకున్నాను. మనలో చాలామంది మన వ్యక్తిగత అభిప్రాయాలే ప్రధానం, దేవుని అభిప్రాయం ప్రధానం కాదు కదా. నా స్వాభిప్రాయము కంటే దేవుని మాటే నాకు ప్రధానమని నేను ఎంచుకున్నాను. ఈ సంగతిని ప్రపంచానికి తెలియజేశాడు. యోబు భక్తుడు అప్పటికి కష్టంలో ఉన్నాడు, సర్వమును కోల్పోయిన వాడుగా ఉన్నాడు. కడుపున పుట్టిన వాళ్ళు లేరు, కట్టుకున్న వాళ్ళు లేరు. కొద్దిమంది స్నేహితులు ఉన్నారు, 4 స్నేహితులు ఉన్నారు. అప్పుడప్పుడు వచ్చి యోబును ప్రశ్నించి వెళ్ళారు. ఈ సందర్భంలో తేమానీయుడైన ఎలీఫజుకు సమాధానం చెబుతూ చెప్పాడు, ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి ఎప్పుడూ తిరగలేదయ్యా, ఎందుకు నాకు ఇలా జరిగిందో నాకు తెలియదు. ఎలీఫజు, నువ్వేదో అంటున్నావు, నేను ఎప్పుడూ నాకు తెలిసినంతలో ఆయన ఆజ్ఞలకు కట్టుబడే ఉన్నాను, కానీ నా ఇష్టం వచ్చిన భక్తి చేయలేదు, నాకు తోచినట్లుగా ప్రభువుని వెంబడించలేదు అన్న తర్వాత దానికి వివరణ ఇస్తూ అంటున్నాడు, ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచుకున్నాను. ఎలీఫజు, నువ్వేంటో మాట్లాడుతున్నావు, నాకు కష్టం వచ్చిన మాట నిజం, నేను నష్టపోయిన మాట నిజం, నేను ఒంటరిగా ఉన్న మాట నిజం, కానీ నా దేవుడు నాతో ఉన్నాడనే సంగతి నాకు బాగా తెలుసయ్యా. మీరు ఆవలి ఒడ్డు నుంచి నాతో మాట్లాడుతున్నారు, నేను యువతల నుంచి మీకు సమాధానం చెబుతున్నాను. నా వ్యక్తిగత అభిప్రాయము కంటే నా దేవుని మాటే ప్రధానంగా నేను ఎంచుకుని బ్రతుకుతున్నాను, భక్తి చేశాను. అలాంటప్పుడు ఇవన్నీ ఎందుకు జరిగాయి? అదే నాకు అర్థం కావట్లేదు ఎలీఫజు. అంటే ఇక్కడ మనం యోబు అంతరంగాన్ని అర్థం చేసుకుంటే ఎంత ఆశ్చర్యంగా ఉంటుందండి. యోబుకును మనకి ఉన్న వ్యత్యాసం అర్థం కావట్లేదు. ఎంతసేపు నా స్వాభిప్రాయం, లేకపోతే మీ స్వాభిప్రాయం, మీరు అనుకున్నది మీరు అనుకున్నట్లుగా జరగాలి, నేను అనుకున్నది నేను అనుకున్నట్లుగా జరగాలని కోరుకోవటం తప్ప అసలు దేవుడేమనుకుంటున్నాడు, బైబిల్లో ఏ సంగతులు ఉన్నాయి, మనం ఎలా వ్యవహరించటం ఏంటి, ఎలా మాట్లాడటం ఏంటి, ఎలా ఉపదేశించటం ఏమిటి, ఎలాంటి సంఘ కార్యక్రమాలను నిర్వహించటం ఏమిటని అందరూ ఆలోచన చేసుకోవాలేమో. మన స్వాభిప్రాయములతో భక్తి చేయటం, మన స్వంత చిత్తముతో భక్తి చేయటం, మనం ఏదనుకుంటే దానిని జరిగించటం తప్ప దేవుని మాట చొప్పున మనం
జీవించాలి, దేవుని మాట చొప్పున సేవ చేయాలి, దేవుని ఆలోచనల చొప్పున వాక్యం చెప్పాలనే ఆలోచనల కంటే ప్రజలను ఆకర్షించడానికి ఏం చేస్తే బాగుంటుంది, ఏ ప్రణాళికలు వేస్తే బాగుంటుంది, ఏ పద్ధతులను ప్రవేశపెడితే బాగుంటుంది అనే స్వాభిప్రాయములతో కూడిన సేవా ధోరణులే ఈ రోజుల్లో ఎక్కువగా కనపడుతున్నాయి కదా. వాళ్ళ ఒత్తిడి ఎక్కువైపోయినందున, వాళ్ళ సంఖ్య ఎక్కువైపోయినందున నాణ్యమైన సేవకులు మరుగైపోతున్నారు. అయినా వాళ్ళ శబ్దం వినబడుతూనే ఉంది. అరణ్యములో శబ్దములాగా వాళ్ళు కేకలేస్తూనే ఉన్నారు, ఆక్రందన చేస్తూనే ఉన్నారు. వినేవాళ్లకు వాళ్ళ శబ్దం వినబడుతుంది, మిగిలిన వాళ్ళకి మరికొన్ని ఇతర విచిత్రమైన శబ్దాలు వినబడితే ఆధ్యాత్మికత కంటే ఆకర్షణలే ప్రధానంగా ఎంచుకొని పరుగులిడుతున్నారు. ఆలోచించాలి. మీ ఆలోచనలు ప్రాముఖ్యమా, మీ పట్ల దేవుడు కలిగి ఉన్న ఆలోచనలు ప్రాముఖ్యమా? దేవుని పట్ల మనము కలిగి ఉన్న మన చిత్తము, మనం ఏదనుకున్నామో అది జరగాలనుకోవటం ప్రాముఖ్యమా? దేవుడు ఏది చేయాలనుకున్నాడో దానిని జరిగించటం ప్రాముఖ్యమా? ఈ సంగతులు మనందరం ఆలోచన చేయాలండి, నేనైనా మీరైనా ఎవరైనాను. ఎందుకంటే సర్వము గ్రహించిన వాళ్ళు ఎవరు లేరు కదా. యోబు భక్తుడు ఎంత గొప్ప ఆదర్శవంతుడు. నా మాట కాదయ్యా, నా సొంత భక్తి నేనేం చేయట్లేదు, దేవుని భక్తి చేస్తున్నాను, దేవుని చిత్తమే నాకు ప్రామాణికం, కానీ నా సొంత ఆలోచనలు ఏ విధంగానూ నేను ఎప్పుడూ నెరవేర్చుకోలేదు. ఎలీఫజు ఎందుకు జరిగాయో నాకు తెలియదు, కానీ నా దేవుడు విమోచకుడు, నన్ను విమోచిస్తాడు, నాకు మంచి రోజులను ఇస్తాడు అనే విశ్వాసములోనే ఉన్నానని ప్రత్యక్షంగానో పరోక్షంగానో దేవుని సన్నిధిలో తన ఆలోచనలను అద్భుతంగా చెప్పాడు. కీర్తనలు 48వ చరణంలో భక్తుడైన దావీదు చెప్పిన మాట ఎంత గొప్పగా ఉన్నదో చూడండి. దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది. దావీదు ఎప్పుడూ ఇలాగే చెప్తాడండి. మహా గొప్ప మేధావి, బహుముఖ ప్రజ్ఞాశాలి, దేవుని సంగతులను చక్కగా అభివర్ణించగలిగిన కవి, గాయక, పండితుడు, సంగీతకారుడు. అందుకని బహుముఖ ప్రజ్ఞాశాలి అయ్యాడు. అతడు చెప్పిన మాట ఎంత చక్కగా ఉన్నది. దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. మనలో చాలామంది దేవా నీ పేరును వాడుకుని నీ భక్తి చేస్తూ నా చిత్తమును నెరవేర్చుకోవటం నాకు సంతోషం అన్నట్లుగా ఉంది కదా చాలామంది పరిస్థితి. అది కాదండి, దేవుడిది చెబుతున్నాడు, మీరు అలా మాట్లాడమాకండి, అలాంటి పనులు చేయమాకండి, అలా వ్యవహరించమాకండి అని దైవదాసులు కానీ ఇంట్లో వాళ్ళు కానీ చెబితే వీళ్ళు వినరు. వాళ్ళు ఏమనుకుంటే అది చేయాల్సిందే, వాళ్ళు ఏమనుకుంటే అది మాట్లాడాల్సిందే. అది తప్పని తెలిసినా అలాగే వ్యవహారం చేస్తూ ఉంటారు. నీ చిత్తమును నెరవేర్చటం నాకు సంతోషం, నా చిత్తాన్ని నెరవేర్చుకోవటం నాకు సంతోషం కాదు. ఎందుకంటే నీ ధర్మశాస్త్రము నా గుండెలో ఉన్నది. దేవుని ప్రజలారా, యేసు ప్రభు చూపించిన ఆదర్శవంతమైన జీవన విధానాన్ని మనమును అనుసరిద్దాం. దేవుని ఆలోచనల చొప్పున నడుచుకుంటే మహానందం కలుగుతుంది. మనము, మన కుటుంబాలు, మన సంఘాలు, మన ప్రాంతాలు ఆధ్యాత్మికంగా సస్యశ్యామలమై అనేక మంది జీవితాలకు స్వస్థత, సమాధానము, నెమ్మది, ఆర్థిక, ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలుగుతాయి. అందుకని నాణ్యమైన భక్తి చేద్దాం, నాసిరకపు భావాలను తొలగించుకుందాం. యోగ్యులు, సమర్థులు, త్యాగశీలురైన దైవ సేవకులను గుర్తించండి, గౌరవించండి, సహకరించండి. ఆ ఉపదేశాలు వినటానికి వేగిరపడండి, ఆ స్థలాలకు వెళ్ళండి. తద్వారా దేవుడు గొప్ప భవిష్యత్తును అందరికీ ప్రసాదిస్తాడు. అలాంటి కృపాదీవెనలు మీకు, మీ కుటుంబాలకు సమృద్ధిగా కలగాలని సెలవు తీసుకుంటున్నాను. ఆమేన్.